నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురువు గారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి. వైజాగ్ నుంచి విజయ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987. టైం చెప్పండి. 11:45 PM. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి. 2 మార్చ్ 97 అమ్మా. అవునండి. చెప్పండి అమ్మా. మ్యారేజ్ ప్లస్ జాబ్ గురించండి. ఈ పాప లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, వృచ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం. జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ జాతకరీత్యా లగ్నంలో చంద్రుడు నీచ స్థితిలో, గురువు గారు కూడా మకర రాశిలో, ఆయనకి ఆ స్థానం మంచిది కాదు, ఆయన కూడా నీచ స్థితిలో. 4వ ఇంట్లో విద్యాస్థాన శుక్ర రవి బుధులు, పంచమ శనికేతులు, ఏకాదశ కుజరాహువులు ఉన్నటువంటి జాతకం. సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు రవి బుధులతో కలిసి 4వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఇక్కడ కనిపిస్తుంది. దశమాధిపతి కూడా రవి 4వ ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది, అందులో కూడా రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ కాలసర్పదోషానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలసర్పదోష పరిహారం వల్లనే మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, కడప నుంచి వాసవి గారు. నమస్తే అండి. నమస్తే అండి వాసవి గారు, మాట్లాడండి. ఆడపడుచు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/1979. 16/1979. టైం చెప్పండి. ఉదయం 7:30. ఎక్కడ పుట్టారు? కడప దగ్గర పల్లె అండి. మాట్లాడండి గురువు గారు. చెప్పమ్మా. ఇది మా ఆడబిడ్డకి ఆడబిడ్డకి భర్తగా అనుమానిస్తూ ఉంటాడు. ఇప్పుడు తోడుకోవడం పెట్టి కొట్లాడుతుంది. భర్త మాట్లాడలేమో ఎలా ఉందని అమ్మా. ఇక్కడ ఈమె జాతకంలో లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం వీరి జాతకంలో కూడా ఉన్నదమ్మా. రాహుకేతువులు పూజ అది చేసుకోమనండి. రవి మహాదశ జరుగుతుంది. వచ్చే మార్చి వరకు ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుందమ్మా. మార్చి తర్వాత నుంచి చంద్రమహాదశ, చంద్రుడు 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో గురువుతో పాటు చాలా చక్కగా ఉన్నాడు, బాగుంటుంది. కాబట్టి మార్చి వరకు కొంత బాగాలేదు. ప్రతిరోజు సూర్య నమస్కారంతో పాటుగా ఈ రాహుకేతువుల యొక్క పూజ చేసుకోవటం వల్ల ఆమె కుటుంబ జీవితం బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి గోవిందమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మాట్లాడండి. నమస్కారం అండి. మా పాప గురించి తెలుసుకోవాలి. చెప్పండి. పాప పేరు లాస్య అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/10/2015. టైం చెప్పండి. 7 PM. ఎక్కడ పుట్టారండి? విజయవాడ. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా పాప గురించి లాస్య గురించి తెలుసుకుందామని. ఈ పాప లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి మీనరాశి, మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 4వ పాదం. మేషరాశి 4వ పాదం అశ్విని నక్షత్రం, లగ్నం వృషభ లగ్నం. 4వ ఇంట్లో గురు శుక్రుల యొక్క కలయికతో పాటుగా కుజుడు కూడా ఉన్నాడమ్మా. గురువు ఉన్నంత మాత్రం చేత 4వ ఇంట్లో కుజు శుక్రుల కలయిక ఉంటే దోషం పోతుంది అనుకుంటే కొంచెం అది అమాయకత్వం అవుతుంది. గురు శుక్రులు ఉన్నప్పటికీ కూడా కుజుడు ఉండటం వల్ల కుజు దోషంగా మారుతుంది. పంచమ బుధరాహువులు, 6వ ఇంట్లో రవి నీచ స్థితిలో, సప్తమ శని, ఏకాదశ కేతు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఈ కేతు మహాదశ 2017 వరకు ఉంటుంది. తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. లగ్న 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు విద్యాస్థానంలో ఉన్నాడు. విద్యా సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవు, కానీ మాతృ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యం, ఇబ్బందులు కలిగించేదానికి అవకాశంగా ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇక్కడ కుజదోషం కింద మీరు తప్పకుండా పాప జాతకంలో ఉన్నటువంటి కుజదోషానికి మీరు హనుమాన్ చాలీసా, అంటే చిన్న పాప కాబట్టి వినిపించండి. హనుమాన్ చాలీసా రోజు పెట్టడం ద్వారా కొంతవరకు ప్రయోజనం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, బొబ్బిల్ నుంచి రమణమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా పెద్ద పాప గురించి అండి. చెప్పండి. 29/7/2015.
89 అండి. టైం చెప్పండి. 87 అండి. రాత్రి 2 గంటల 35 నిమిషాలు పుట్టింది. 2 గంటల 35 నిమిషాలకు రాత్రి 29/7/87. 87. తెల్లవారితే 30 అమ్మా. అవునండి. భీమిలి ఏంటమ్మా? భీమిలిలో పుట్టింది పాప. ఓకే, చెప్పండి. అంటే తనకి జాబ్ గురించి. ఇవి లగ్నం వృషభ లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో బుధుడు స్వస్థానంలో, 3వ ఇంట్లో శుక్రుడు, రవి కుజుడు నీచ స్థితిలో, 4వ ఇంట్లో చంద్రుడు, పంచమ కేతు, సప్తమ శని, ఏకాదశ రాహు, 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. దశమాధిపతి అయినటువంటి శని ఇక్కడ జన్మజాతకంలో 7వ ఇంట్లో వక్రించి ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశలో శని జరుగుతూ ఉన్నదమ్మా. ఇక్కడ మార్చిలోపుగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయానికి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేయమనండి, తప్పకుండా దొరుకుతుంది. మరొక కాలర్ ఉన్నారండి, ఉమాదేవి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు గురించి తెలుసుకోవాలమ్మా. చెప్పండి. 4/9/1989 అమ్మా. టైం చెప్పండి. ఉదయం 8:25 నిమిషాలమ్మా. ఉదయం 8:25 నిమిషాలకు. ఎక్కడ పుట్టారండి? తణుకులోనమ్మా. మాట్లాడండి గురువు గారితో, మీ సందేహం ఏమైనా ఉంటే అడగండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే. అదే బాబుకి స్థిరమైన ఉద్యోగం అండి. ఇదివరకు కాల్ చేస్తానండి, చిన్నది వస్తుందమ్మా అని చెప్పారండి. స్థిరమైన ఉద్యోగం, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడు అవుతుందండి? ఇక్కడ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి తులారాశి. దశమాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలోనే ఉన్నాడమ్మా. కానీ ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది. జాతకంలో ఆయనకి స్థిరమైనటువంటి ఉద్యోగం కలగటానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇంకా సమయం ఉన్నది. అందుకోసం ఇంకా 2 సంవత్సరాల కాలం ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేదానికి ఇంకా సమయం పడుతుంది. జాతకంలో కుజదోషం ఉందని చెప్పాను. ఆ కుజదోషానికి మాత్రం తప్పకుండా పరిహారం చేసుకోవటం చాలా మంచిది. ఆ పరిహారం చేయకపోతే మాత్రం కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. 7.5 సంవత్సరం యొక్క శని ప్రభావం ఉన్నది కాబట్టి శనిని ఆరాధన చేసుకోవడం, శనికి తైలాభిషేకం లాంటివి చేస్తే కూడా ఇంకా మంచిది. మరొక కాలర్ ఉన్నారండి, గోపాల్ గారు వికారాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. చెప్పండి. 10/5/1988. 10/5/1988. టైం చెప్పండి. టైం రాత్రి 9 తర్వాత. కరెక్ట్ టైం తెలియదు. రాత్రి 9 గంటల 9:30 తర్వాత. 30. ఎక్కడ పుట్టారండి? మూట్పల్లి మేడం. మాట్లాడండి గురు. చెప్పండి సార్. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే నేను ఉద్యోగం ప్రయత్నం జాబ్ చేస్తున్నాను, రావట్లేదు. అట్లానే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆర్థికంగా కానీ. ఇక్కడ మీ జన్మజాతక రీత్యా రేపు మే లోపుగా మీకు ఖచ్చితంగా ఉద్యోగ సంబంధమైనటువంటి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రయత్నం అన్నది మాత్రం ఆపద్దు, తప్పకుండా ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి జరిగేదానికి అవకాశం ఉన్నది. 2017 మే 19 వరకు మీకు అవకాశం ఉన్నది. ఆ ప్రయత్నం చేయండి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రాహు మంత్రాన్ని చదువుకోవటం లేదా దుర్గమ్మని ఆరాధన చేయటం వల్ల మీకు తప్పక మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, మల్లీశ్వరి గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నేను మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానని. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 మే నెల 9వ తారీఖు నైట్ తెల్లవారితే 10 అన్నంగా. మే నెల 9 1993. 93. టైం చెప్పండి. నైట్ 1:45 నిమిషాలకండి. ఎక్కడ పుట్టారండి? వరంగల్లో. చెప్పండి అమ్మా. అమ్మాయికి వివాహం చేద్దాం అనుకుంటాను. దగ్గర దాకా వస్తున్నాయి, పోతున్నాయండి. అదే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ రవి మహాదశలో శని జరుగుతుందమ్మా. రవి సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, శని లగ్నంలో ఉన్నాడు. లగ్నంలో శని యోగకారకుడే. కానీ సప్తమాధిపతి అయినటువంటి రవితో లగ్నాధిపతి అయినటువంటి
రవి యొక్క ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ వివాహం కొంత ఆలస్యం అవడానికి కారణం. రేపు ఏప్రిల్ తర్వాత ఈ పాప జాతకంలో వివాహ యోగం ఉన్నది. మరొక కాల్ ఉన్నారండి. సుజాత గారు సత్తెనపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మా బాబు గురించి తెలుసుకుందామనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/3/87 అండి. మధ్యాహ్నం 12:55 ఎక్కడ పుట్టారండి? సత్యవల్లండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మా బాబుకి జాబును తను కారణం వెళ్ళాలనుకుంటున్నాడు. తను ఎలా ఉంటుందో. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, మిథున రాశి, మృగశిర నక్షత్రం 3వ పాదం. ఈ జన్మ జాతకంలో ఇక్కడ 4వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో శని, అష్టమ శుక్రుడు, భాగ్యరాశిలో రవి బుధులు, దశమ గురువు రాహుతో, ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది, శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, యోగకారకుడు వ్యయాధిపతి అయినప్పుడు. కాబట్టి ఇక్కడ ఉద్యోగరీత్యా రేపు జనవరి లోపుగా ఏదైనా ప్రయత్నం చేసి సాధించవచ్చు. లేదు ఉద్యోగం లేదు, నేను బయటకు వెళ్ళే చదువుకోవాలి అంటే మాత్రం అది నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ తర్వాతే ప్రయత్నం ఫలిస్తుందమ్మా. మరొక కాల్ ఉన్నారండి. మణి గారు తుని నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి. జూలై 8 అండి, 1990 అండి. టైం చెప్పండి. 10:10 అండి. ఎప్పుడండి? ఉదయమా? ఉదయం అండి. ఎక్కడ పుట్టారండి? తూర్పుగోదావరి జిల్లా తినండి. మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. అదే బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్, మ్యారేజ్ అలా కొంచెం హెల్త్ బాగాలేదండి, అందు గురించి చేస్తున్నాను. పర్వాలేదమ్మా. ఇక్కడ రాహు యొక్క స్థితి 6వ ఇంట్లో ఉన్నది. దానివలన ఆరోగ్యానికి ఇబ్బంది గల కారణం. దుర్గామాతను ఆరాధన చేయటం లేదా పుట్టకి పాలు పోయించడం లాంటిది చేయండి, అది మంచి జరుగుతుంది. అలాగే గోవుకి ఆహారం అందించడం లాంటిది కూడా చేస్తే మంచిది. అబ్బాయి జాతకంలో వృత్తి సంబంధంగా ఇలాంటివి ఏమీ పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. మంచి భాగ్యరాశిలో కుజుడు స్వస్థానంలో, లక్ష్మీ యోగంలో, దశమాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో, ఏకాదశానికి అధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో చక్కగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రాహు 6వ ఇంట్లో ఉండటం, కుజమహాదశ జరగటం, కుజశుక్రుల యొక్క దశాంతర దశలు జరగటం కొంత ఇబ్బంది. రేపు ఫిబ్రవరి వరకు కొంత ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత నుంచి బాగుంది, డోంట్ వరీ. మరొక కాల్ ఉన్నారండి. కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/6/1995 అండి. 95. అవునండి. టైం చెప్పండి. తెల్లవారుజామున 1:45 అండి. తెల్లారితే శనివారం. ఎక్కడ పుట్టారండి? కర్నూలు అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి గురువు గారు. నమస్తే అమ్మా. చెప్పండి, ఎందుకు చెప్పండి. మా బాబు చిన్న బాబుకి ఐఐటీలో సీట్ వస్తుందని చెప్పినారు, అలాగే వచ్చింది గురువు గారు. సంతోషం అమ్మా, వెరీ గుడ్. భగవంతుడు గవర్నమెంట్ అదే గురువు గారు మీరే కూడా నోటి వాక్ వల్ల బాగా వచ్చింది మా బాబుకి. పోనీ సంతోషం, వెరీ గుడ్. పెద్ద అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయేమో. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మీన లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో శని, 2వ ఇంట్లో శుక్రకేతువులు, 3వ ఇంట్లో రవి బుధులు, 5వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో కుజుడు, అలాగే ఇక్కడ 8వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. బుధుడిలో కూడా చంద్రుడు జరుగుతూ ఉన్నాడు. ఇక్కడ 2018 ఫిబ్రవరి లోపుగా అతనికి అవకాశం ఉన్నది, ప్రయత్నం చేయమనండి, తప్పేం లేదు. 2018 ఫిబ్రవరి 8వ తారీఖు లోపుగా అవకాశం ఉన్నది. ఆ తర్వాత మాత్రం కొంత కష్టం అవుతుంది. ఈ లోపే అవకాశం ఉంది, ప్రయత్నం చేయమని చెప్పండి. మరొక కాల్ ఉన్నారండి. రాజ్యలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి చిన్నమ్మాయి గురించి అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 90/17/6 అండి. 17/6/1990. అవునండి. టైం చెప్పండి. 11:15 కండి. 2 కాల్ పిల్లలు అయితే మన ఒక అమ్మాయికి ఇచ్చారు. ఈ అమ్మాయికి చిన్నమ్మాయి అండి, హైదరాబాద్ లో పుట్టింది. 11:15. ఈ పాప జాతకంలో కూడా సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నదమ్మా. లగ్నం కుంభలగ్నం, రాశి వచ్చేసి
మీనరాశి రేవతి నక్షత్రం 2వ పాదం. చంద్రమంగళ యోగము, శుక్రుడు ఇక్కడ చక్కనైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇక్కడ. తర్వాత 4వ ఇంట్లో బుధుడు, పంచమంలో రవి గురువులు, అలాగే కేతు 6వ ఇంట్లో, 12వ ఇంట్లో రాహువు శని వక్రించి ఉన్నటువంటి జాతకం. 12వ ఇంట్లో పాపగ్రహాలు ఉండటం మంచిదే, కానీ ఒకటికి మించి ఎక్కువ ఉంటే అది ఇబ్బంది కలిగిస్తుంది. స్వస్థానమై శని ఉన్నప్పటికీ తన స్వస్థానంలో రాహుతో కలిసి ఉండటం కొంత ప్రమాదాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. పాపజాతక రీత్యా ఆరోగ్యంతో పాటుగా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు సంభవించేదానికి అవకాశం ఉన్నది. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు జాగ్రత్త. కాబట్టి ఈ సర్పదోషానికి పూజ చేయించుకోవటం వల్ల ఈ పాపకి మంచి లైఫ్ ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, సౌమ్య గారు రామేశ్వరం నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి. మా మరిది గురించి అడుగుదామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 25/5/85 అండి. 25/5/85. అంటే 24 తెల్లవారుజాము రాత్రి 1 గంటకండి. 24 తెల్లారితే 25 అనగా. టైం చెప్పండి. టైం 1 గంట చిల్లరండి. 1 గంట తర్వాత నిమిషాలు అంతే అండి. ఎక్కడ పుట్టారండి? మాకు తెలిసి అది పుష్యమే నక్షత్రం అండి. పుట్టిన ప్లేస్ చెప్పండి, ఊరి పేరు చెప్పండి. అంతర్వేదిపాలెంలో అండి. అంతర్వేదిపాలెంలో పుట్టింది. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి కుంభలగ్నం అమ్మ. రాశి వచ్చి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో 2వ ఇంట్లో శుక్రుడు, 3వ ఇంట్లో బుధరాహులు, 4వ ఇంట్లో రవి కుజుడు ఇక్కడ జాతకంలో వృషభ రాశిలో ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అందులో కూడా సప్తమాధిపతి అయినటువంటి రవితో కలిసి కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. కుజులు మిత్రులై ఉన్నప్పటికీ, కేంద్రంలో ఉన్నప్పటికీ కుజునికి శత్రుస్థానంలో ఉండటం 4వ ఇంట్లో కుజదోషంగా పరిణమిస్తుంది. ఆ దోషంతో ఉన్నటువంటి కుజుడు మిత్రుడై ఉన్నటువంటి రవిని కూడా వదలలేదు. దానివల్ల వివాహం అన్నటువంటిది ఆలస్యం అయిపోవటం, ఒకవేళ అయినా కూడా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం బుధమహాదశలో శనిలో రాహు జరుగుతూ ఉన్నాడు. గోచార రీత్యా అతనికి వివాహం అన్నది కొంత ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తుందమ్మా. ఒకవేళ చేసినా కూడా ఇప్పుడు ఇబ్బందిగానే ఉన్నది. ఇతని జాతక రీత్యా వచ్చే ఆగస్టులో మాత్రం వివాహం ఉన్నది. అప్పటి వరకు కొంత ఎట్లాగా ఆలస్యమైంది, కొంత వెయిట్ చేయడం మంచిది. మరొక కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి చరణ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/11/1991. అయితే జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. గవర్నమెంట్ టైం చెప్పండి. టైం వచ్చి మార్నింగ్ 4-5 అట్టండి. ఎక్కడ పుట్టారండి? పుట్టింగ్ మాత్రం రాజుపాలెం. మాట్లాడండి గురువు గారితో. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి ఇది మీరు చెప్పినటువంటి సమయానికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేదానికి ఇక్కడ జన్మజాతకంలో మీది 4:30 తర్వాత మీరు జన్మించినట్లయితే మీది తులా లగ్నం అవుతుంది. 4:30 తర్వాత జన్మిస్తే మీకు తప్పకుండా గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగానికి మీరు అర్హులవుతారు. అది 4 గంటలకి 4:30కు ముందు జన్మిస్తే మాత్రం అది మీ జన్మజాతక రీత్యా అర్హత పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీ జన్మ సమయం బట్టే ఇక్కడ ఉంటుంది. సమయం అటు ఇటుగా ఉన్నందువలన కొంత చెప్పేదానికి అవకాశం లేదు. కాబట్టి 4:30 తర్వాత అయితే మాత్రం తప్పకుండా మీకు ఉద్యోగానికి అర్హులవుతారు. మరొక కాలర్ ఉన్నారండి, కుమారి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. గురువు గారు నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 16, 1990. టైం చెప్పండి. 4 నుంచి 5 మధ్యలో ఉంది. టైం ఎప్పుడు? ఎప్పుడండి? ఉదయమా సాయంత్రమా? సాయంత్రం అండి. ఎక్కడ పుట్టారు? శ్రీశైలం దగ్గర చిన్నకంట. చెప్పండి అమ్మా. అదే సంతానం లేదండి. 3 years అవుతుంది మ్యారేజ్. ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు కూర్చో ఉన్నాడమ్మా. మీ జన్మజాతకంలో మకర లగ్నానికి పంచమంలో శత్రురాశిలో కూర్చో ఉన్నాడు. దానివల్ల ఇక్కడ కుజ శనులు పంచమ స్థానంలో స్వస్థానాలు కాకుండా శత్రురాశిలో ఉంటే కొంత ఇబ్బంది కలిగిస్తారు. కానీ కుజుడు ఉన్నాడు కాబట్టి ఒక సంతానమైనా అది స్త్రీ సంతానమైనా ఉండేదానికి అవకాశం ఉన్నది. కొంత వెయిట్ చేయటం మంచిదమ్మా. ఉంది, సంతానం లేకుండా లేదు, కానీ కొద్దిగా హెల్త్ వైజ్గా కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని ఆ తర్వాత ప్రయత్నం చేస్తే మంచిదమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, శ్రీవిద్య గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. చెప్పండి. జోగేందర్ రెడ్డి.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 21, 2016. టైం చెప్పండి. 2000. టైం 12:02. ఎప్పుడండి ఇది? మధ్యాహ్నమా? 12:02 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? ఊరి పేరు చెప్పండి. విజయవాడేనండి. మాట్లాడండి గురువు గారితో. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలి. ఈ అబ్బాయి లగ్నం వచ్చి తులా లగ్నం అమ్మ. రాశి వచ్చేసి అవుతుంది మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 4వ పాదం. 2వ ఇంట్లో కుజశనుల యొక్క కలయిక ఉంది. ఇది కొంత ఆరోగ్య సంబంధంగా, నేత్ర సంబంధంగా, గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తుంది. 4వ ఇంట్లో చంద్రుడు విద్యా సంబంధంగా అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పంచమకేతు, అలాగే దశమ రవి బుధ శుక్రులు, ఏకాదశ గురు రాహులు ఉన్నటువంటి స్థానం. జాతకంలో ఈ శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించడం మంచిది. అంటే చిన్నవాడు కాబట్టి అయినా కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే నేత్ర సంబంధంగా, అంటే ఈఎన్టీ సంబంధించినటువంటి ప్రాబ్లం, మెడకు సంబంధించి, గొంతు ముక్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూయించుకోవడం మంచిది. లేదా ఫ్యూచర్లో కూడా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చంద్రమహాదశ జరుగుతుంది. ఈ చంద్రుడు 4వ ఇంట్లో మాతృస్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కగా చంద్రుడు ఆ బాబును కాపాడగలడు ఈ దశాంతరం వరకు కూడా. అయితే ఈ దశ 2018కి అయిపోతుంది. అయిపోయిన తర్వాత కుజమహాదశ వస్తుంది. ఈ కుజదశ వచ్చినప్పుడు మాత్రం శనితో ఉన్నప్పుడు తప్పకుండా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకోవటం మంచిది. మరొక కాలర్ ఉన్నారండి, సుబ్బారావు గారు భీమడోలు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మగారి గురించి 24/1969 అండి. 24/59. 69. టైం చెప్పండి. టైం మరొకసారి చెప్పండి. సాయంత్రం ఉదయం 7 గంటలకి. ఉదయం 7 గంటలకు. ఎక్కడ పుట్టారండి? హలో, చెప్పండి. అదే అండి, అమ్మగారు టీటీలో వేస్తారండి. హలో, చెప్పండి. అమ్మగారు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ జాబ్. హలో, మీరు టీవీ చూడదు సార్, మీరు ఫోన్లో మాట్లాడండి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవ్వరు ఏమనట్లేదు. ఇక్కడ ఫోన్లో మాట్లాడండి. నేను బయటకు వచ్చేసి బయట మాట్లాడుతున్నాను. చెప్పండి, కంగారు దేనికి చెప్పండి. 24/1969 అండి. అమ్మగారి జాబ్ ప్రకారం నక్షత్రం చెప్తారండి. ఓకే, లగ్నం వచ్చేసి మేష లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రవి బుధులు ఉచ్చస్థితిలో, శని నీచంలో, చంద్రుడు 2వ స్థానంలో, కుటుంబ ధన స్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, 6వ ఇంట్లో గురువు వక్రించి కేతువుతో, అష్టమ కుజుడు కుజదోషంలో, అలాగే 12వ ఇంట్లో శుక్ర రాహుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురువులో రాహు ఇక్కడ అయిపోయిన తర్వాత శని వస్తాడు. ఈ శని 2017 మార్చి 3 నుంచి వస్తుంది. ఈ శని దశ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులతో పాటుగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా వేధించేదానికి అవకాశం ఉంది. అష్టమ కుజుడు వల్ల లోయర్ అబ్డమెన్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోమనండి. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.